అందుకని ఉత్తరవాయు వీధి పోటు అని చెప్పేసి అంతవరకు ఇల్లు నిర్మాణాన్ని మొత్తం తీసేయాల్సి వస్తుందమ్మా, అంటే సహజంగా సవరణ చేయాలంటే. కానీ అదే ఇల్లు ₹1,00,00,000 ఇల్లు కావచ్చు, 10 లక్షల ఇల్లు కావచ్చు, కానీ ఉన్న స్థలము ఇల్లు మొత్తం సవరణ చేసి తీసేస్తే అక్కడ మిగిలేది ఏమైనా ఉందా అమ్మా? ఏం లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అందుకనమ్మా ప్రతి దోషాన్ని మనం నివారించవచ్చు. వాస్తులో మనం నివారణ చేయలేమని మన ముందు ఆలోచన రావద్దమ్మా. మీకు ఎలాంటి దోషాలైనా మనం నివారించుకోవచ్చు. కొన్ని ఇప్పుడు దక్షిణ నైరుతిలో గేట్ ఉంది, దానికి దక్షిణ ఆగ్నేయంలో మార్చుకోవచ్చు, సవరణ చేసుకోవచ్చు, చాలా ఈజీ అది. కానీ అదే దక్షిణ నైరుతి వీధిపోటు ఇంటి మొత్తానికి ఉన్నప్పుడు ఆ సమస్యలు బాధపడి ఇబ్బంది పడుతూ జీవితాంతం మనము ఇబ్బందుల పాలవుతూ ఇక్కట్ల పాలవుతూ జీవించడం కంటే వాస్తు ఒకసారి చూయించుకొని అష్టదిగ్బాధన ద్వారా ఆ పోటుని మన ఇంటి మీదికి రాకుండా కంట్రోల్ చేసేది సరిపోతుందమ్మా. చాలా సింపుల్, ఒక ½ అన్ అవర్లో ఆ దోషాన్ని కంట్రోల్ చేయొచ్చు, 100 ఏళ్ళు అదే ఇంట్లో ఉండొచ్చు. అందుకేనమ్మా ఒక గేట్ మార్చాలంటే మనం మార్చుకోగలుగుతాం, కానీ పోటుని సవరణ చేయలేం కదమ్మా. ఇంకా నేను చాలా మంది చూస్తున్నాను వాస్తు దోషాలు ఉన్నాయని తలుపులు విండోలు ఇవన్నీ మార్చేస్తుంటారమ్మా ఒక నిర్మాణం జరిగిన తర్వాత. కుడి ఎడమ ఉంటే అంత పెద్ద దోషాలు ఏమి కావమ్మా అవి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాస్తు సవరణలు చేసిన తర్వాత చాలా పెద్ద నష్టాలు పోతారమ్మా. ఎందుకు అంటేనమ్మా కుడి ఎడమ అంటే కొంచెం ఒక 2 అడుగులు 3 అడుగులు అటు ఇటు ఉన్నప్పుడు అంత పెద్ద ప్రభావం ఏం చూపించదు. కానీ దాన్ని కూడా ఉండొద్దని చెప్పేసి మొత్తం మిషనరీ పెట్టి డ్రిల్లింగ్ చేసేసి ఆ డోర్లు తలుపులు అంతా సవరణలు చేసుకుంటూ ఉంటారు. చేసిన తర్వాత సత్ఫలితాలు వచ్చినాయంటే ఇవన్నీ చేసిన తర్వాత మాకు బాగా కష్టాలు వచ్చినాయండి, బాగా ఇబ్బందులు అవుతున్నాయి. కొంతమంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిన వాళ్ళని చూశాను, కొంతమంది ఆర్థికంగా కాకుండా అనారోగ్యపరంగా కూడా బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళని చూశాను. ఎందుకు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు అని నేను ఆలోచన చేస్తేనమ్మా వీళ్ళు చేసే ప్రధానం ఏంటంటే ఒక నిర్మాణం జరిగిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు డోర్లు మార్చుకోవడము, కూలగొట్టి సవరణలు చేయడం కూడా శాస్త్రీయత కాదు. ఎందుకంటే మన కర్మానుసారం ఈ దోషాన్ని అనుభవించేది ఉంది. ఆ దోషం తీరిపోయే టైంలో మాలాంటి నిపుణులు వస్తారు, దాన్ని కంట్రోల్ చేసి పడేస్తారు. ఎక్కడ మన బిల్డింగ్ని కానీ డ్యామేజ్ చేయాల్సిన అవసరం అనేది ప్రధానంగా లేదమ్మా.